మీరు ఆకడ వరకు ఈ స్వార్థ కొనసాగుటకు తండ్రి సహాయము చేయము. వీధుల గుండా వెళుతున్నాము, మీరే మాకు ప్రొటెక్షన్గా ఉండి పరలోకపు సైన్యాన్ని మోహరింపజేసి నడిపించుమని, నీ ఏర్పాట్లో ఉన్న వారిని సంధించుమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. बोलिए जिंदा खुदा यीशु मसीह के హల్లెలూయా. నీ జీవితము క్షణ బంగురమే, ఒక గడియలోనే గతించెనుగా, ఒక గడియలోనే గతించెనుగా. నీ జీవితము క్షణ బంగురమే, నీటి బుడగవలే నీ జీవితము, నీటి బుడగవలే నీ జీవితము. సంపూర్ణముగా నశించు, సంపూర్ణముగా నశించు. సాగిపోయేడు నీడల వలనే, సాగిపోయేడు నీడల వలనే. నీదు బ్రతుకు ఉన్నదిగా, నీదు బ్రతుకు ఉన్నదిగా. నీ జీవితము క్షణ బంగురము, నీ జీవితము క్షణ బంగురము. ధన సంపదలు ధన సంపదలు గౌరవములు, ధన సంపదలు గౌరవములు. ధరలోనున్న సర్వమును, ధరలోనున్న సర్వమును. వ్యర్థము వీటి వైభవమంతయు, వ్యర్థము వీటి వైభవమంతయు. విడిచెదవు ఒక దినమందే నీవు, విడిచెదవు ఒక దినమందే. నీ జీవితము క్షణ బంగురమే, నీ జీవితము క్షణ బంగురమే. మోసపోతివిగా నీవు ఇలాలో, మోసపోతివిగా నీవు ఇలాలో. నష్టపడతివి పాపములో, నష్టపడితివి పాపములో. నేడే రమ్ము యేసుని కడకు, నేడే రమ్ము యేసుని కడకు. నీకై రక్తము చిందించెనుగా, నిన్ను పిలుచు చున్నాడు. నీ జీవితము క్షణ బంగురమే, నీ జీవితము క్షణ బంగురమే. ఒక గడియలోనే గతించెదవు, ఒక
గడియలోనే గతి ఇంచెదవు నీ జీవితము క్షణ భంగురమే నీ జీవితము క్షణ భంగురమే యేసులేనిచో పాపిక శ్రయమే లేదు యేసులేనిచో పాపిక శ్రయమే లేదు లోకము నాలుగు దినముల నటనే లోకము నాలుగు దినముల నటనే నికరముగా बोले जिंदा खुदा यीशु मसीह के హల్లెలూయా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకతోడి నీ సన్నిధికి వస్తుంటున్నాను. ప్రార్థించే అంశాలు ప్రార్థన గమనానికి తండ్రి మానవునికి తెలియపరిచే అంశాలు తండ్రి మీరు తెలియపరిచేటువంటి దేవుడు కాబట్టి సువార్త నిమిత్తమై వచ్చుంటున్నాం. మానవుడు పాపములో పడిపోయి తండ్రి నశించిపోయేటువంటి మానవుని కొరకు తండ్రి నీ సువార్తను వెల్లడిపరచడానికి వచ్చుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ తండ్రి ఈ మరణంలో నుంచి తప్పించబడ్డానికి నీ మధురమైనటువంటి మెల్లని స్వరాన్ని వినుటకు వారి హృదయాల్ని తండ్రి తెలియపరిచి వారితో మీరు మాట్లాడి సువార్తను తండ్రి వినగలుగుటకు తండ్రి సహాయం చేయమని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కారణం మానవుడు రక్షించబడాలని తండ్రి 2019 సంవత్సరాల క్రితమే తండ్రి మీరు మానవునికి చేసినటువంటి క్రయాన్ని బట్టి ఈ దినము తండ్రి మీ మధ్యకు వచ్చుంటున్నాం. సువార్త ప్రకటిస్తుండగా తండ్రి విని ఆలకించి రక్షించబడ్డానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే మేము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారముగా ఉంటున్నాం. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే మార్గమును సత్యమును జీవమును నేనై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ద్వారానే తండ్రి వద్దకు వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాం. కనుక దేవుని వాక్య ప్రకారము మోక్షానికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తుంటున్నారు. మనము గమనిస్తూ వస్తే మనకు పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మరణించిన తర్వాత మనము 2 స్థలాలకు వెళ్ళవలసిన వారు ఉంటున్నాం. ఒకటి మోక్షము, రెండవది నరకము, లేదా ఒకటి పరలోకము, రెండవది ఆ యొక్క యమగుండము. కాబట్టి వీటిలో మనము ఎక్కడికి వెళ్ళాలనేది మనము ఈ భూలోకంలో ఉండగానే మనము స్థిరపరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనము పుట్టిన ప్రతి ఒక్కరు మరణించక తప్పదు. చనిపోయిన తర్వాత నేను మోక్షానికి పోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా సంతోషంగా మోక్షరాజ్యంలో వైకుంఠంలో పరలోకంలో ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. ప్రియమైన వారులారా, ఎవరు కూడా నరకములో అగ్నిగుండంలో పడాలని ఇష్టపడేవారుగా లేరు. అయితే మోక్షానికి పోయే మార్గము మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ఇక్కడి నుంచి బస్సు ఎక్కితే మనము గుత్తికి పోవాలంటే ఏ బస్సు ఎక్కాలనో మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. తిరుపతికి పోయే బస్సు ఎక్కితే మనం గుత్తిని చేరుకోలేము ఎన్నటికి. కనుక గుత్తికి పోవాలంటే గుత్తి పోయే బస్సు మార్గంలోనే మనం వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ఆ రీతిగానే మనము మోక్షానికి వెళ్ళాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు మార్గము చూపించిన వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మనిషి అవతారంలో 2020 సంవత్సరాల క్రితం భూలోకమునకు వచ్చి ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవ రక్షణ కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన కలువరి శిలువలో రక్తము కార్చిన వాడుగా ఉంటున్నాడు. కనుక అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణము ఆవశ్యకం.
తద్రక్తం పరమేశ్వర నాం పుణ్యదాన బలియాగమని, పరమేశ్వరుని యొక్క రక్తము ద్వారానే మనకు మోక్షం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని మత గ్రంథాలు కూడా అదే చెప్తుంటున్నాయి. అయితే మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో మరణించిన వాడుగా ఉంటున్నాడు. మన పాపములను ఆయన మోచిన వాడిగా ఉంటున్నాడు. మన తలంపులతో చేసిన పాపము నిమిత్తమైన తలలో ముళ్ళ కిరీటం, మనం చేతులతో చేసిన పాపము నిమిత్తమైన చేతుల్లో మేకులు, కాళ్ళతో జరిగించిన పాపం నిమిత్తం కాళ్ళలో చీలలు, ఈ రీతిగా పంచ గాయములు ఆయన పొందినవాడై ఆయన రక్తము కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, యేసు రక్తమునందు మనము కడుగుబడితే, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం వస్తే, యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మనం మార్చబడితే ఆటోమేటిక్గా మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వారంగా ఉంటున్నాం. ఇటు నిశ్చయము కలిగిన వారమై మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. చూస్తే మనం 300-400 మంది మేము నిలబడి మీ మధ్యలోనికి వస్తుంటున్నాం. ఒక పేషెంట్కి ఎక్కడికి వెళ్ళినా బాగాలేదంటే, ఏదో ఒక డాక్టర్ మంచి వైద్యం చేసినాడంటే మనం ఏం చేస్తామంటే, బాగుపడిన తర్వాత ఆ పేషెంట్ ఇట్టి జబ్బులో నేను కూడా ఉన్నా, నన్ను ఆ ఫలానా డాక్టర్ బాగు చేసినాడు, నువ్వు కూడా వెళ్ళు అని చెప్తాడు. అది చెప్పడానికే మేము ఈ మధ్యలో వచ్చి ఉంటున్నాం. మీరు మోక్షానికి పోవాలని ఇష్టపడుతున్నారు, చాలా సంతోషం. అయితే మోక్ష రాజ్యానికి మార్గము మనకు చాలామందికి తెలియటం లేదు. దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటున్నారు, దాని కొరకు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తుంటున్నారు, అన్నదానము జపతపాలు చేస్తుంటున్నారు. అయినప్పటికీ మోక్షానికి మనం చేరలేం. మోక్షానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు రక్తం చేత మనం కడుగబడవలసిన వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని క్షమించి మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి మోక్షరాజ్యంలో చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక అమ్మ, అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు వాక్యం వింటూ వస్తుంటున్నారు. మేమేమో మీ మతం మార్చుకోమని మేము చెప్పడంలా, మీ కట్టుబొట్లు మార్చుకోమని మేము చెప్పటం లేదు. కానీ యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారనే మాటల మట్టుకే మీకు తెలియజేస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మోక్షరాజ్యమును ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇట్టి అనుభవం గుండా మేము అందరం వెళుతూ మీకు ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్న సమయంలో ఈ విషయాన్ని తెలియజేస్తుంటున్నాం. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణను పొందెదరు. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి వందన స్తోత్రం చెల్లించుకొనిచున్నాను. అట్లా నీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రజలముగా తను మా ప్రభు ఈ వీధుల్లో నీ నామపేట ప్రార్థిస్తుండగా కనికరించండి. ఇంతవరకు చెప్పిన యొక్క దాసు చెప్పిన వాక్యంలో తమ ప్రభు గ్రహించడానికి ప్రజలకు కావాల్సిన ఈ కృపను గ్రహించమని, ఎవరు ఎక్కడ కూడా తను నశించిపోవడం నీకు ఇష్టం లేదు. అందువల్ల మా ప్రభు తండ్రి వారిని ఎందు విశ్వాసం ఉంచి తన మా ప్రభు ఆత్మశాంతి, దేవుని రాజ్యం పొందగలట కృపను అనుగ్రహించి వారి హృదయాల్లో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, జబ్బులతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. తను నీ స్మరించుకున్న వారై అట్లా మా ప్రభు నీకు వారికి హృదయాల కారం జరిగించి మీరే మహిమ పొందమని, ముందుకెళ్తుండగా సన్నిధి మత కూడా ఉంచమని తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. बोलो प्रभु यीशु मसीह की हालेलुया। धन्य धन्य यीशु नामము, जय जय प्रभु नामము, धन्य धन्य यीशु नामము, जय जय प्रभु नामము. యేసు పేరట ముక్తి దొరకును, యేసు పేరట ముక్తి దొరకును, ప్రభు నామమే శుద్ధి పరచును, ప్రభు నామమే శుద్ధి పరచును,
ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే ఎంతో ప్రియము యేసు నామమే ఎంతో ప్రియము దుఃఖితులకాశ్రయ నామము దుఃఖితులకాశ్రయ నామము ధన్య ధన్య యేసు నామము హల్లెలూయా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకను వచ్చిన వాక్యం నమ్మదగినయు పూర్ణాంగీకారముకి యోగ్యమై ఉన్నది. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు. రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియుని కాయుచి పారేలా యేసుని పిలుపు వినియుని కాయుచి పారేలా అవనిలో అగచాట్ల పాలైనా అవనిలో అగచాట్ల పాలైనా ఆపదు శాంతి ఆత్మకు నిలలు ఆపదు శాంతి ఆత్మకు నిలలు రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోదకు రమ్మనుచున్నాడు. కరువురణము మరణము చూచి కలుగారు యోధులు తిరిగి మార్చుచున్నారు. రండి రండి యేసు ప్రభువునకే పాపి పాపి పరిశుద్ధునిగా చేసే యేసు ప్రభువునకే పాపులందరి కొరకై రక్తము కార్చిన యేసు ప్రభువునకే నమ్మిన వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ప్రయాసపడి పాపభారము మోసుకునుచున్న సమస్త జనులారా యేసునొద్దకు రండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరునూ చేరలేరు. యేసుక్రీస్తు గొప్ప ఆత్మరక్షణ, సంతోషము, సమాధానం పొందుదువు. ప్రైజ్ లార్డ్.
ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయములే ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి పాపులనందరినీ తన దాపున తన ప్రాణము నీచెనుగా పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయం రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు అంతమంది చెప్పదు ఊరికే డేవిడ్ రైట్ సైడ్ పట్టుకో ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు
పాపము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు నిత్య జీవమని సెలవుతా ఉంది. ప్రభు యేసు క్రీస్తు అనేది సెలవుతా ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరికి తండ్రి రాలేదని ప్రభు యేసు క్రీస్తు వారు సెలవుతా ఉన్నారు. ప్రభు యేసు క్రీస్తు వారి రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రభు యేసు క్రీస్తు వారు నీతిమంతుడును నమ్మదగిన దేవుడు కాబట్టి మనకు పాపములన్నీ తెలిసి సమస్త జరిగినది సత్యమైనది సత్యగ్రహము బయలుదేరుతూ ఉంది. కాలము తొలగిపోయినది, దేవుని రాజ్యం తొలగిపోయినది, మానవ మనసు పొంది సువార్తను నమ్మడని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలుపుతా ఉంది. ప్రేమిన వాళ్ళారా, వారు తెలుస్తా ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభు యేసు క్రీస్తు వారు తెలుస్తా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలుస్తూ ఉంది. ప్రభు యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప సంరక్షణ పొందరు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తిరువబడెను నా మనోనేత్రము, తిరువబడెను నా మనోనేత్రము, తిరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की प्रार्थना చేసుకుంటాం. తండ్రి, ఘనమైనటువంటి గొప్ప దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అని నిరీక్షణ కలిగజేసేటువంటి దేవుడుగా, నరకాన్ని తప్పించి మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ప్రకటించడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నామమును ఊరేగించడానికి మీరు చూపినటువంటి కృపంతటి కొరకై స్తోత్రాలు. విన్న మాటలను ఎవరి హృదయాల్లోకి తీసుకువెళ్లారో మాకైతే తెలియదు. వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. రక్షణ పొందుట కొరకై, మారు మనసు పొందుట కొరకై, పాపక్షమాపణ పొందుట కొరకై మీ ఆత్మ చేత మీరే కార్యం జరిగించమని కూడా కోరుతుంటున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయపడినటువంటి దేవుడు అయినందు కొరకై స్తుతిస్తూ, మీ నామమును హెచ్చిస్తూ, యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడయిండి కాపాడును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనోహర్ అన్న, ఏం ప్రకటన ఏం లేదు. చెప్పండి. దయచేసి గమనించండి, గ్రామాల నుంచి వచ్చిన వారు, యవనస్తులు, బాయ్స్ గర్ల్స్ కూడా లోపలికి వెళ్ళండి. అక్కడ భోంచేయండి. భోంచేసిన తర్వాత వెంటనే